గుడ్ మార్నింగ్ ఎవరివన్. నా పేరు వచ్చేసి బాబు, మన మాచాపూర్ విలేజ్. నాకు ఈ వెస్టేజ్ ప్రాజెక్ట్ చేసింది అజయ్ సార్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి శేఖర్ సార్. ఫస్ట్ చెప్పినప్పుడు నేను ఏమన్నంటే ఈ సబ్బులు సరిపోయిందా సార్ అన్న. ఇంకా దాంతో పాటు ఇంకోటి కూడా అన్న ఎక్కువ, ఇగో ఆధార్ కార్డు ఇస్తా ఐడియాస్ చేసుకోవాలి. కానీ దీన్ని అసలు మనకు తెలవనట్టు ఎట్లాగో అంటాం, నెగ్లెక్ట్ చేస్తాం. వీళ్ళు రోజు మన ముందరికి వెళ్ళిపోతూ బిజినెస్ మీద రోజు మొత్తం వస్తున్నారు. ఇట్లా చేసుకుంటూ ముందరికి పోయే వరకు ఒక 6 నెలల్లో వాళ్ళకి వచ్చేసి థాయిలాండ్ కంపెనీ త్రోలో ఫ్రీ ట్రిప్ థాయిలాండ్ వచ్చింది. అప్పుడు అనిపించింది, అరే నిన్న మా ముందర తిరిగి ఇలా థాయిలాండ్ అవుతుంది ఏంటి అనుకుంది. అప్పుడు కొద్దిగా ఆలోచన మీద పడ్డ. ఆ ఆలోచన కాస్త ఈ నెల ఇక్కడ తీసుకొచ్చి నన్ను నిలబెట్టడం చేసింది. ఇదే మీటింగ్ వల్ల మీటింగ్ విన్నా. ఇప్పుడు నేను కూడా 7 రోజులనే నన్ను సిల్వర్ డైరెక్ట్ చేసిండు. 8 నెలలు అవుతుంది బిజినెస్ చేయబట్టి. నా ఫస్ట్ చెక్ వచ్చేసి 300 రూపీస్, హైయెస్ట్ చెక్ వచ్చేసి 9,054 రూపాయలు పడ్డది. చెప్పుడు చాలా మంది చెప్తాం, మస్తు మంది చేద్దాం చూద్దామంటాం, కానీ దాంట్లో దిగినాకనే తెలుస్తుంది అది ఎంత లోతుంది ఏం కదా. మనిషి లోతు వేస్టేజ్ ఉన్న ఇన్కమ్ చాలా దొరకడం కష్టం. మనిషి లోతు దొరకడం చాలా కష్టం అంటాం కదా. బావిలో తెలుసుకోవచ్చు, మనిషి లోతు దొరుకుతుందా? పక్క బయట ఉంటాడు కానీ ఏం చెప్పడు, గుంతలు తవ్వుతాడు మన కింద, లేకపోతే వాని మీద తవ్వుకుంటాడు. అంతేనా కదా. వెస్టేజ్గా గుంతలు తవ్వితే నీళ్ళు తెలియదా, బయట గుంత తవ్వితే నీళ్ళు తెలియదు. కానీ వెస్టేజ్గా చాలా డబ్బు ఉంది. దాని డబ్బులు మనం కొద్దిగా మనసు పెట్టి తీసుకున్నాం అనుకో మస్తు ఇన్కమ్ తీసుకోవచ్చు. మళ్ళీ మనకంటూ గోల్స్ చిన్నవి ఉంటాయి కదా, ఆ చిన్న బయట తెలియదు. కానీ వెస్టేజ్ ఉన్నాం అనుకో ఖచ్చితంగా 100% తిరుగుతుంది. మనం మనసు పెట్టి ఖచ్చితంగా పని చేసుకోవాలి. దీంట్లో కార్ ఫండ్ తీసుకోవచ్చు. మళ్ళీ హోమ్ మనకు డ్రీమ్ హౌస్ ఉన్నాయా లేవు, ఎన్ని రోజులైనా ఉంటాం మనం అంటే అటు ఇటు అడ్జస్ట్మెంట్ అవుతాం. కానీ మన పిల్లలు మన దగ్గర ఇక్కడ అడ్జస్ట్మెంట్ కాదు. వాళ్ళకంటే కొంచెం లైఫ్ ఇవ్వాలంటే వెస్టేజ్లో ఇల్లు కూడా కొంచెం ఫ్రీ ఇస్తుంది కంపెనీ. కారు, ఇల్లు, ఫారెన్ ట్రిప్స్. చాలా వరకు వెస్టేజ్ సక్సెస్ అయిన వాళ్ళని చూడండి, ఎవరో ఒకరు చెప్తారు ఏ వెస్టేజ్లో డబ్బులు రావాలి, వాళ్ళని అయితే పట్టించుకోకూడదు. మనకు ఎవరైతే నెగ్లెక్ట్ చెప్తారో ఫస్ట్ వాళ్ళని దూరం పెట్టండి. వాళ్ళని దూరం పెడితేనే సక్సెస్ ఖచ్చితంగా మన ఇంటి దగ్గరికి వస్తుంది. మన ఇంట్లో ఉంటుంది ఎప్పుడు డబ్బు అనేది. సార్ చెప్పినట్టుగా ఇది బాగుందా, మీకు అందరికీ నచ్చిందా? సూపర్ చెయ్యండి. థ్యాంక్ యూ.